రైట్. చైతన్య ఉన్నారు డాలస్ నుంచి. చైతన్య గారు నమస్కారం అండి. నమస్తే. నాకు నేను ఒక ప్రశ్న అడుగుదామని ఫోన్ చేశాను, కానీ రెండో ప్రశ్న వచ్చింది. సో మీకు ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా లేదా? ఒకవేళ అవసరము అయితే బీజేపీ ఇవ్వకపోతే మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తారా? 2024లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని ఇవ్వకపోతే మీరు బీజేపీ మెంబర్స్ అందరూ రాజీనామా చేస్తారా? ఎలా? ఇదొకటి. ఇంకోటి, ఇందాకే ఎవరు చంద్రశేఖర్ రెడ్డి ఎవరు కాల్ చేశారు, వాళ్ళు అడుగుతున్నారు పొత్తులు సహజం, విమర్శలు సహజం, ఇంకా ఏదో అన్నారు. పొత్తులు సహజం, విమర్శలు సహజం అంటే ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళ మీద అంటున్న ఏంటి అవినీతి మరకలు కూడా సహజమేనా? అంటే ఊరికే ఏదో ఎలక్షన్ కోసమే మీరు అలా విమర్శ చేస్తారా? ప్రజలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఒకవేళ అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే మీరు జగన్మోహన్ రెడ్డి మీద చేసేటివి కానీ, లేదంటే మీరు కాంగ్రెస్ పార్టీ మీద చేసేటివి కానీ ప్రజలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? మీరు అన్న మాటల్లో ఉంటే నేను చెప్తున్నా. దీని గురించి కొంచెం క్లారిఫై చేస్తే. చైతన్య గారు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి అడిగారు. ప్రత్యేక హోదా అనేటువంటిది ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ముగిసిన అధ్యాయం కింద మేము ట్రీట్ చేస్తాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక హోదా బదులుగా ఇవ్వడం జరిగింది. దానికి అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మేమేది మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మోసపు మాటలు మేము చెప్పబోవడం లేదు. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న తలెత్తదు. కాబట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో అది ముగిసిపోయినటువంటి అధ్యాయం. అలాగే మీరు ఇంకొక ప్రశ్న వేశారు. ఇప్పుడు మాటలు విమర్శలు అనేవి రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు అనేటువంటి సహజంగా ఉంటాయి. అయితే వాటిని ప్రజలు కూడా సీరియస్గానే తీసుకుంటారు. తుది నిర్ణయం అనేటువంటిది ప్రజలదే. ఇప్పుడు విమర్శలు అనేవి ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఎలక్షన్లోకి ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేటువంటి చేయడం జరుగుతుంది. అది ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి. అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలకే వాటి గురించి తెలుస్తుంది. కాబట్టి ప్రజలే తీర్పు తీసుకుంటారు. కాబట్టి మనం చేసేటువంటి విమర్శలు కానీ ఏవైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి విమర్శలు చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. రైట్. సత్యమూర్తి గారు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ప్రజల సంక్షేమాన్ని అయితే చూస్తుంది బాగానే, పథకాలు అవన్నీ ప్రజలు. మీరంతా విమర్శ చేసేదంతా అభివృద్ధి లేదు అన్నదానికి. కామన్ మ్యాన్ కావాల్సింది సంక్షేమం. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, ఐటీ సెక్టర్లు ఆలోచించడు. సో అక్కడ అంటే ప్రజల్ని మీరు ఎలా మీకు కావాల్సినట్టుగా కన్విన్స్ చేయబోతున్నారు? ఒక విషయం పద్మావతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు సంక్షేమం ఒకటే ప్రజలు కోరుకోరండి, అభివృద్ధి కూడా కోరుకుంటారు. ఇప్పుడు నేను గ్రౌండ్ క్షేత్రస్థాయిలో చాలామందిని కలుస్తున్నప్పుడు కూడా ఎవరైతే ఈ లబ్ధి పొందుతారో వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, మరి మా తర్వాత జనరేషన్స్ మాట ఏంటి? ఎంతసేపు మేము అడుక్కునేటువంటి చేతులతోటే ఉండాలా? ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని తీసుకుని ఏదో తృప్తిపట్టడం మా పిల్లలకు భవిష్యత్తు వద్దా? కాబట్టి డెవలప్మెంట్, అభివృద్ధి అనేటువంటిది కూడా జరగాలనేటువంటి ఖచ్చితంగా కోరుకుంటున్నారండి. సో ఈ విషయంలో సంక్షేమం ఒకటే సరిపోదు. ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ సంక్షేమం వల్ల ఆర్థికపరమైనటువంటి దివాలా, మనకు వచ్చేటువంటి రెవెన్యూ ఎంత, దానికి మించి మనం సంక్షేమం చేస్తే ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటుందనేది మన రాష్ట్రం పెద్ద ఉదాహరణ. కాబట్టి దీనికి అంతం లేదండి. ఇలా మనం ప్రపంచంలో అనేక ఉదాహరణలు తీసుకుంటే, ఉదాహరణకి ఆస్ట్రేలియా తీసుకున్నా, వేరే కొన్ని దేశాలు ఈ రకంగా పార్టీలు పోటీపడి సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం దేశాలు అధపాతాలను వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వెనిజులా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అలా కొన్ని దేశాలు మనకి ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మన దగ్గర కొన్ని రాష్ట్రాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా సమాంతరంగా వెళ్ళాలి. సంక్షేమం అవసరమే, అయితే సమాంతరంగా వెళ్ళాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పూర్తిగా అటకెక్కించేసింది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని నాకు ఓట్లు పడతాయినటువంటిది దీనిలో వాళ్ళు చేశారు. కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుందండి. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కావాల్సిందే ప్రజలందరికీ కూడా. సత్యమూర్తి గారు, మీరు అన్నట్టుగా అంటే అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ పరంగా వాళ్ళ తరఫు నుంచి మేము పోరాడుతున్నాం అనేసి. అంటే కొన్ని సిస్టమ్స్ అవన్నీ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. లైక్ వాలంటీర్స్ వ్యవస్థ కానీ, లేకపోతే అంటే కొన్ని అవి చేరువైనట్టుగా ప్రజలకు కనిపిస్తోంది. గ్రౌండ్ రియాలిటీ ఏంటో మీకు తెలుసు కాబట్టి. సో అట్లాంటివి అంటే మేనిఫెస్టోకి సంబంధించి ఒకవేళ దానికి మించి
ఎలా ఉండబోతోంది అంటే ఇప్పుడు కూటమి కదా, కూటమిలో మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? కూటమి మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద బేస్ చేసుకుని తయారు చేస్తారు. అది ఖచ్చితంగా 3 పార్టీలు కూడా కూర్చొని 3 పార్టీలకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను దాంట్లో పెట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో తయారు చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం తీసుకుందాం. వాళ్ళు ఏమంటారు, మేము 90% పైన మేనిఫెస్టో అమలు చేసామన్నారు. కానీ ప్రజలు వాస్తవాన్ని గమనిస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పారు, అభివృద్ధి అంటే కనీసం రోడ్లు ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిని, అలాగే కంప్లీట్గా నేను మద్య నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇదంతా కూడా మనకి వాస్తవం తెలిసిన వాస్తవం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు మేడం. కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది అమలు సాధ్యమయ్యేటట్టుగానే ఉండాలి మేనిఫెస్టో. దానికి దగ్గరగానే మనం చేయగలిగిన పనులే చెప్పాలి, చెప్పిన పనులన్నీ చేయాలి. మనకు ఉన్నటువంటి ఆ సమయంలో 5 ఏళ్ళ మ్యాండేట్ మనకి ఇచ్చేది. సో రైట్, అభివృద్ధి అయినా సంక్షేమమైనా కానీ ఒక రాష్ట్రంలో అంటే కేంద్రం అటు పెద్దన్న నుంచి వచ్చే నిధులు ఉంటాయి, లేకపోతే అంటే ఓన్లీ స్టేట్ కెన్ నాట్ పర్ఫామ్ ఆల్ దాట్. సో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో ఈ పాయింట్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయింది, ఎందుకు క్రెడిట్ తీసుకోలేకపోయింది ఏపీలో బీజేపీ? అంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్కి అంతకుముందు నిధులు ఇవ్వలేదనేటువంటి ఒక బ్లేమ్ బీజేపీ గవర్నమెంట్ మీద చేసేవారు. ఇప్పుడు కొత్తగా నిధులు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఆయన అడిగిన కొద్దీ అని చెప్పి ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి తగినటువంటి నిధులు ఇవ్వాలి. ఇవాళ ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే, ఇవాళ మనం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం వైఎస్ఆర్సీపీ పాలనలో అనేటువంటి ఒక భావనలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తే, జనసేన కలిసి పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకొక మార్గం లేదనేటువంటి ఒక నిశ్చయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మేము చెబుతుంటాం. సో ఈ 2 ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు సంక్షేమం, మనం తెలంగాణ తీసుకుంటే వాళ్ళేం తక్కువ సంక్షేమం చేయలే, అనేక రకాలైనటువంటి పథకాలను వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా పెట్టారు, చేశారు. కానీ ప్రజలు చివరికి వాళ్ళని ఓడించారు కదా. కాబట్టి సంక్షేమం అనేటువంటిది అభివృద్ధితో కూడా కలిపి చేయకపోతే అది ప్రజలు ఆమోదించరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ఈ తెలుగుదేశం జనసేన కాంబినేషను ఈ యొక్క అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారనే నమ్మకం మాకుంది మేడం. ఓకే, ఈశ్వర్ ఉన్నారు కటార్ నుంచి, మీతో మాట్లాడడానికి. ఈశ్వర్ గారు. హలో, నమస్కారం మేడం. యా, మాట్లాడండి ఈశ్వర్. హలో, నమస్కారం సార్. నమస్తే ఈశ్వర్ గారు. సార్, మాది చిన్న 2 క్వశ్చన్స్ సార్ మాకు చెప్పండి. తెలుసుకుంటున్నాము. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. ముగిసిపోయిన అధ్యాయము మోడీ గారిని, మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గారిని ఫ్యామిలీ లేదనేసి తిట్టిండు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదేదో పెద్దగా చెప్తున్నాడు. కానీ పెద్దన్న అనేది మన మోడీ గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మనం ఇచ్చేటువంటి మర్యాద ఎలా ఉండాలా, తీసుకునేది ఎలా ఉండాలనే తెలియదేం సార్ వాళ్ళకి. అలాంటప్పుడు మీరు ఎలా కలుస్తారు సార్ అలాంటి పార్టీలతో? ఇప్పుడు వైసీపీ అంటున్నారు, ఓకే జగన్ చేయలేదు, ఏదో కొద్దిగా చేశాడు, కొద్దిగా చేయలేదు, ఓకే అది పక్కన పెడదాం. కానీ ఒక మనిషిని మనం దగ్గర తీసేటప్పుడు ఎలాంటి వాడు ఏంటనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలా. మనం ప్రజల్లోకి వెళ్తే కూడా ప్రజలు ఎలా ఆలోచిస్తారనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలా. ప్రజలు ముందెప్పుడో ఉన్నారు సార్, ఏదో చెప్పేస్తే నమ్మేయడానికి. ఇప్పుడు అలా లేరు. ఇంకా రాబోయే కాలానికి ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది మనకు ముందే తెలుసుకుంటున్నారు జనాలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి పోతే. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మూడు పార్టీలు మీరు ఒకటైనా కూడా ప్రజలకు ఏం చేస్తామో, ఏం ఇస్తామో, ఎలా ఉంటుంది అనేది చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు ఏమో ఎంతసేపు జగన్ తిడతాడు, పవన్ కళ్యాణ్ ఎంతసేపు జగన్ తిడతాడు, మోడీ గారేమో మా ఎన్డీఏకే ఓటేయండి అంటారు. కానీ మీరు ఏమి మేలు చేస్తున్నారు, ఏం చేయలేదు చెప్తే కదా సార్ మీరు మీటింగ్ వల్ల. ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు మేము చేయబోయేది అదే. ఇప్పుడు మేము 3 పార్టీలు కలిసి రాష్ట్రానికి ఏం మేలు చేయబోతామని చెప్పి పాజిటివ్గానే మేము ఓటు అడుగుతామండి. జగన్మోహన్ రెడ్డిని తిట్టో లేకపోతే ఇంకొకరిని తిట్టో మనం ఓట్లు అడగం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని విమర్శించారని. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న, అంటే అప్పుడు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న ఏ రకంగా మోడీ గారి గురించి మాట్లాడారు, మోడీ గారే ఈ దేశానికి దిక్కు అని చెప్పి ఆయన చెప్పారు కదా. అంటే ఆయన అభిప్రాయాలు మారుతుంటాయి ఖచ్చితంగా. కాబట్టి
ఖచ్చితంగా ఒక పాజిటివ్ దాంతో మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఏం చేస్తాం మేము ప్రజలకి పాజిటివ్గాని, ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయగలమని. కాబట్టి అదే పాజిటివ్గానే ఓటు అడుగుతాం తప్ప నెగిటివ్గా మేము ఓటు అడగమండి.